సో 2 రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో పొన్నం మాట్లాడిన మాటలు తనకు ఆగ్రహం తెప్పించాయని అడ్లూరి చెప్తూ ఉన్నారు. అలా మాట్లాడుతుంటే కూడా పక్కనే ఉన్న వివేక్ ఆ విషయంపై అసలు స్పందించలేదు, ఖండించలేదు అంటూ తన అవమానపరుస్తున్నారు అంటూ అడ్లూరి లక్ష్మణ్ వాపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఫిర్యాదు చేస్తానంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇద్దరు మంత్రులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి అడ్లూరిని హైదరాబాద్ రాగానే కలవాలని చెప్పారు. సో సాయంత్రం ఇద్దరు మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఇద్దరు సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలి, ఒకరినొకరు సహకరించుకుని పనిచేయాలని పీసీసీ అధ్యక్షులు సూచించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది, ఇక్కడ కనిపిస్తోంది. సో దాని మీద సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో జాయిన్ అయ్యారు. అశోక్, సో ఇక్కడ పొన్న ప్రభాకర్ అలాగే అడ్లూరి లక్ష్మణ్ మధ్య ఒక వివాదం నడుస్తూ ఉంది. సో ఆ వ్యాఖ్యల మీద స్పందించలేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివేక్ మీద. అండ్ ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు, తాను కూర్చుంటే వివేక్ పక్కన ఉండట్లేదు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నారు అన్న దాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు అడ్లూరి లక్ష్మణ్. అసలు ఏం జరుగుతోంది? నేత్ర, ఒకవైపు రాజకీయంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక హీట్ మొదలైంది. దానికి మనం చూస్తున్నాం. కానీ ఈ మంత్రుల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇప్పుడు తారాస్థాయికి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. అయితే అట్లూరి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏదో పర్టికులర్గా ఈ మీటింగ్కి సంబంధించి ఆయన మాట్లాడినట్టుగా కనిపించట్లేదు. అటు పొన్నం ప్రభాకర్ని టార్గెట్ చేస్తున్న వివేక్ పైన కూడా మాట్లాడారు. అంటే వివేక్ కూడా అందులో మాట్లాడిన నేపథ్యం కావచ్చు, గతంలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కూడా అట్లూరి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదే పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర కూడా వ్యక్తపరిచినట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో ఈ విధంగా జరిగింది, నన్ను చిన్నగా చూస్తున్నారన్న ఒక వాదన కూడా ఆయన డైరెక్ట్గా వీడియోలోనే, ఆయన తెలిసిన వీడియోలోనే అటు ప్రకటించిన నేపథ్యంలో ఈ గొడవ అనేది ఇప్పటిది కాదు, గతంలోనే జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేట్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మూలంగా చూపిస్తూ ఇప్పుడు ఆ వీడియో బయటకు వదిలినట్టుగా తెలుస్తుంది. పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర తనకు జరిగినటువంటి అవమానాన్ని పూర్తిగా ఆయన వివరించడం జరిగింది. అలాగే పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు కూడా గతంలో పొన్నం ప్రభాకర్ కావచ్చు, గతంలో వివేక్ కావచ్చు, ఇద్దరు చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన పైన పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర నేను ఈజీగానే మాట్లాడలేదు, ఖచ్చితంగా గతంలో జరిగిన సంఘటనని దృష్టిలో ఉంచుకొని మాట్లాడడం జరిగిందని కూడా అటు ఆయన దగ్గర వ్యక్తపరిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఎన్నికల హిట్ నడుస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడితో సద్దు మణిగించాలని చెప్పి అటు మంత్రి శ్రీధర్బాబు కావచ్చు, అటు పీసీ ప్రెసిడెంట్ కావచ్చు మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇద్దరు నేతలతో అలాగే వివేక్తో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు సాయంత్రానికి అటు ఆదిలాబాద్ టూర్లో ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ని హైదరాబాద్ వచ్చిన తర్వాత తనతో కలవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే అటు పొన్నం ప్రభాకర్ కూడా కలవాలని చెప్పడం జరిగింది. సో ఈ ఇద్దరి భేటీ తర్వాత, ఈ ముగ్గురు మాట్లాడిన తర్వాత పీసీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడతాడని మాత్రం ఈ గొడవ సద్దుమరుగుతుందా లేకపోతే అది కంటిన్యూ అవుతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అశోక్, ఈ 3 కులాలకి చెందిన నేతల మధ్య ఈ పంచాయతీని పార్టీ అసలు ఎలా చూస్తోంది? ఒక్క భేటీతో ఇది సమసిపోయే అవకాశం ఉందా? రైట్, అది మాత్రం మీటింగ్ తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అట్లూరి మాట్లాడినటువంటి మాటలు కేవలం ఈ సంఘటనకు సంబంధించింది కాదు, తనకు సంబంధించి గతంలో జరిగినటువంటి అవమానాలను కూడా క్రోడీకరిస్తూ అటు మాట్లాడిన నేపథ్యంలో అట్లూరి సీఎంతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సీఎం బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందిస్తాడు, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారా, దానికి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏ విధంగా ఇది పార్టీ తరపు నుంచి పోతుంది, పార్టీ ఏ విధంగా డెసిషన్ తీసుకోబోతుంది, అటు బీసీ నినాదం, వివిధ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నినాదంతో ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఇష్యూని ఎలాంటి టేకప్ చేస్తుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ భేటీ తర్వాత సీఎం కూడా ఈ నైట్ వచ్చే నేపథ్యంలో ఆయనతో కూడా అట్లూరి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అశోక్, ఇక్కడ ఇంకో విషయం, సో గతంలో కూడా మాలలకే పదవులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి, మాదిగలకు అన్యాయం జరుగుతోందని అడ్లూరి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు ఢిల్లీ దాకా వెళ్లారు. సో అప్పటి నుంచి మాల నేతలు అడ్లూరికి దూరంగా ఉన్నారని భావించాలా? ఇటు వివేక్ విషయంలో కూడా ఇదే జరుగుతుందా? వివేక్ మంత్రి పదవి ఇస్తున్నారనే టైంలోనే మాదిగలు వెళ్ళి పంతాన్ని నెగ్గించుకోవడం దీనికి కారణంగా మనం అనుకోవచ్చా? స్టార్టింగ్ నుంచి అదే జరుగుతుంది. పార్టీలో మాదిగ అనే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూ మొదటి నుంచి కొనసాగుతుంది. మంత్రి పదవుల విషయంలో కావచ్చు, పార్టీ పదవుల విషయంలో కావచ్చు, ఇంకా వేరే అంశాల్లో కావచ్చు. కేవలం ఒక సామాజిక వర్గానికే టార్గెట్ చేస్తూ ఇస్తున్నారు, మా సామాజిక వర్గానికి సరిగా చూడట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి గాంధీ భవన్ దగ్గర చిన్నపాటి గొడవలు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఇప్పుడైతే ఏదైతే మంత్రుల మధ్య, మంచి స్థానంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య ఇలాంటి మాటల వివాదం అనేది ఖచ్చితంగా తారాస్థాయికి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి పార్టీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. దీన్ని త్వరగా కంప్లీట్ చేయాలి, త్వరగా సద్దుమణించాలని చెప్పి పార్టీ భావిస్తున్నప్పుడు
కూడా ఆల్రెడీ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఇప్పుడు అట్లూరి రిలీజ్ చేసినటువంటి మాటలు కేవలం ఆ సబ్జెక్ట్కి సంబంధించి కాకుండా గతంలో జరిగినటువంటి పరిణామాలని దృష్టిలో ఉంచుకొని మాట్లాడడం పట్ల ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా దీనిపైన స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి నేతలు బయటకు వచ్చి మాట్లాడకపోయినా గాంధీ భవన్ దగ్గర అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ఇలా జరుగుతుంది, కావాలనే మమ్మల్ని కింద పడేస్తున్నారని ఒక వాదన కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇది చిలికి గాలివానలాగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడో ఉన్నటువంటి గొడవ ఇప్పుడు తెర మీదకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ చాలా రోజుల నుంచి కూడా ఇది ఇండెప్త్గా నడుస్తున్నటువంటి గొడవనిగానే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ దీన్ని అటు సీఎం కావచ్చు, పీసీ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు ఏ విధంగా ట్యాకిల్ చేస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అశోక్, లోకల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లేకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళుతున్న ఈ టైంలో, చాలా కాంపిటేటివ్గా కనిపిస్తున్న ఈ టైంలో ఇలాంటి దాన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అండ్ పార్టీకి ఏ విధంగా ఇది నష్టం చేకూర్చే అవకాశం ఉంది, ఈ డ్యామేజ్ని ఎంత త్వరగా ముగించాలని అనుకుంటున్నారు? అండ్ పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది ఎక్కువ. ఏ విషయం వచ్చినా కానీ బయటకు వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. మంత్రి అయినా సరే, ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న నేత అయినా సరే తనకు సంబంధించినటువంటి అంశాన్ని కావచ్చు, తన నియోజకవర్గానికి అంశం కావచ్చు, తన వ్యక్తిగతమైన అంశం కావచ్చు, ఇది కూడా డైరెక్ట్గా మాట్లాడుతుంటారు. ఈ అంశం అనేది కాంగ్రెస్ పార్టీకి కొత్త కానప్పటికీ కూడా ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో అటు స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి హీట్ మొదలైంది. అది రేపు ఇలాంటి జడ్జిమెంట్ ఉంటుందనే దానిపైన కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి మీటింగ్ కూడా ఈవినింగ్ ఉంది. అందులో పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు, మిగతా మంత్రులు పాల్గొంటారు. మరొక వైపు జూబ్లీస్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హీట్ మధ్య ఇలాంటి మాటలు అయితే కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పోయి ఇటు మంత్రులకు సంబంధించినటువంటి సయ్యద్దు లేదని చెప్పి ఇతర పార్టీల నాయకులు కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అని చెప్పి ముందు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల మధ్య ఉన్నటువంటి మాటల యుద్ధం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత డ్యామేజ్ చేసే అంశం అయినప్పటికీ ఇలాంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా టైటిల్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఈ సమస్యను కూడా ఈజీగానే పరిష్కరిస్తుందన్న ఒక వాదన అయితే వినిపిస్తుంది. పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, సీఎం కావచ్చు దీన్ని ఈజీగానే ట్యాకిల్ చేస్తారని చెప్పినప్పటికీ కూడా ఇది ఇప్పటితోనే ఉంటుందా లేకపోతే అది కంటిన్యూ అవుతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చెప్పచ్చు. రైట్ అశోక్, సో మొత్తానికి ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఇటు లోకల్ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో చాలా హాట్గా పార్టీలన్నీ ఉన్న నేపథ్యంలో ఈ టైంలో కాంగ్రెస్లో ఈ ఇష్యూని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది, ఎలా ఈ డ్యామేజ్ కంట్రోల్ జరుగుతుంది అన్నది చూడాలి. కేబినెట్ మంత్రుల మధ్య ఈ కుల పంచాయతీ ఏ స్థాయికి వెళుతుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే అట్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం అండ్ వివేక్గా మారింది సిచ్యువేషన్. మంత్రి పొన్నం ప్రభాకర్ పై అట్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పదే తను కించపరిచేలా వ్యాఖ్యానిస్తూ ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది నాకే కాదు మాదిగ జాతికి జరిగిన అవమానంగా ఆవేదన చెందుతున్నారు. అండ్ పొన్నం వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. అయితే పొన్నం వ్యాఖ్యలపై మంత్రి వివేక్ స్పందించలేదని కూడా వివేక్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అట్లూరి. పొన్నం క్షమాపణ చెప్పకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి అంటూ కూడా అట్లూరి లక్ష్మణ్ అన్నారు. సో తాను పక్కనుంటే మంత్రి వివేక్ ఓర్చుకోవడం లేదు అన్నది లక్ష్మణ్ చేస్తున్న మరో ఆరోపణ. తాను కుర్చీలో కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నాడని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన. సహచర మంత్రిని అంత మాట అన్నా కూడా వివేక్ చూస్తూ ఊరుకున్నాడని మండిపడుతున్నారు అట్లూరి లక్ష్మణ్. రెండు రోజుల క్రితం జరిగిన జూబ్లీ హిల్స్ లో జరిగిన ఒక సమావేశంలో అసలు పొన్నం ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జీవితం వాళ్ళకి దున్నపోతు వానికి ఏం వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా एग्जैक्टली पूछो नहीं तो हम पहले आप एक दो लोग बोलो, बोलने के बाद आप बोलो और आप बोलने के बाद हम दोनों कुछ बचे तो बोलते करो। आने दो शुरू आप बोलो, आप मेन एक्टर उन्होंने है, साइड एक्टर क्या बोले थे, क्या है पूरा आप बोलो, आप ब्रीफ करो। कुछ नहीं भाई करो, उसमें क्या होता है। अरे करो भाई, हमारे को वेट नहीं कराना है प्लीज प्लीज, उनके साथ कर लो, हम जाते करो प्लीज बोलो ना उसमें नहीं बोले జీవితం వాళ్ళకి దున్నపోతు వానికి ఏం వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా एग्जैक्टली पूछो नहीं तो हम पहले आप एक दो लोग बोलो, बोलने के बाद आप बोलो और आप बोलने के बाद हम दोनों कुछ बचे तो बोलते करो। आने दो मेन शुरू आप बोलो, आप मेन एक्टर उन्होंने है, साइड एक्टर क्या बोले थे, क्या है पूरा आप बोलो, आप ब्रीफ करो। कुछ नहीं भाई करो, उसमें क्या होता है। अरे करो भाई, हमारे को वेट नहीं कराना है प्लीज प्लीज, उनके साथ कर लो, हम जाते करो प्लीज बोलो ना उसमें नहीं बोले। సో ఈ మాటలే అట్లూరి లక్ష్మణ్ కు కోపం తెప్పించాయి. 2 రోజుల క్రితం జూబ్లీ హిల్స్ లో నిర్వహించిన సమావేశానికి మంత్రి అట్లూరి లక్ష్మణ్ సమయానికి రాలేదు. ఆ మీటింగ్ లో వివేక్ తో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు లక్ష్మణ్ కు ఆగ్రహం తెప్పించాయి.
కావాలనే తమను అవమానిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక అనడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన నేను లేచిపోతే ఆయన వస్తాడా రాడని ఆయన కొద్దిగా అవమానం నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గం నుంచి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాను ఆయన కొడుకు. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం మా కుటుంబానికి మేము పెద్ద పార్లమెంట్ మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదాన్ని మా పాత్ర ఉన్నది. తోటి అంటే మన ఏమయ్యా మంత్రి ఎట్లా మాట్లాడుతున్నావు మామూలు పట్టుకుని దున్నపోతుంది ఎట్లా అంటున్నావు అని ఒక మాట వాళ్ళు కూడా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది అంటే ఏం లేదన్నా. నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఉండలేదన్న. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న. మా వర్గీకరణ కేటగిరీషన్ అయినప్పటి నుంచి మనం వ్యతిరేకిస్తాను. వీడు ఒక మాదిగో ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు. వీళ్ళు దిక్కెంత నేను లేచిపోతా అంటున్నాను. ఎవరు ఫోన్ చేసినామంటున్నాడు నేను అనలేదు అంటున్నాను. ఆయన అనలేదు ఆయన నేను అంటే మా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉట్లాట కానీ ఆవేశపడే విధంగా ఎక్కడ కూడా తప్పు చేస్తాను. నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నాను నన్ను తిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉంది కాబట్టి నాకు మంత్రి ఇచ్చిందన్న. సో అది అడ్లూరి లక్ష్మణ్ వర్షన్. అయితే ఈ విషయంపై TV9 ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే తాను అడ్లూరి పేరుని ఇక్కడ ప్రస్తావించలేదని క్లారిటీ ఇస్తున్నారు పొన్నం. సోషల్ మీడియాలో చూసి తప్పుగా అనుకుంటున్నారు అన్నారు. అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు అని చెప్తున్నారు. ఇదే విషయం మహేష్ గౌడ్తో కూడా చెప్పా అంటున్నారు పొన్నం ప్రభాకర్. కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేమీ లేదు అంటున్నారు పొన్నం. ఇద్దరు మంత్రులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి అడ్లూరిని హైదరాబాద్ రాగానే కలవాలని చెప్పారు పీసీసీ చీఫ్. సాయంత్రం ఇద్దరు మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఇద్దరు సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలి, ఒకరికొకరు సహకరించుకుని పని చేయాలని సూచించారు పీసీసీ అధ్యక్షుడు.